ఇక్కడ ఒక ఆవిడ ఉన్నదన్నమాట. ఆవిడ పేరు హాగర్. ఎవరావిడ? హాగర్. ఈ హాగర్ ఎవరు అంటే అబ్రహాము యొక్క భార్య అయిన శారాయి గారికి దాసిగా ఉండింది. అయితే ఈ యొక్క శారాయి గారు ఏం చేశారంటే, ఈ అబ్రహాము గారికి తనకి శారాయి గారికి బిడ్డలు లేదు కాబట్టి, మా ఇద్దరికి బిడ్డలు కలగలేదు కాబట్టి, ఇప్పుడు మరి ఈ దాసితో నువ్వు వెళ్ళి పిల్లల్ని కను అని చెప్పేస్తే, సరే ఆవిడ చెప్పినట్టుగానే పిల్లలు కన్నారు. ఒక పిల్లాడి కన్నది. పిల్లాడి కనక ముందే గర్భవతి అయింది కదా. గర్భవతి అయ్యాక ఇప్పుడు ఈమెకి ఎవరికి నీచమైన దానిలా కనిపిస్తుందంట. తన యొక్క యజమానురాలే ఏమొచ్చింది, ఏమలోకి గర్వం వచ్చింది. అంటే ఏం పడ్డాయి ఇప్పుడు మనకి 2 కట్లు పడిపోయాయి. ఏం కట్లు పడ్డాయి? కాడిమాని మోకులు పడ్డాయి, బంధకాలు పడిపోయాయి ఆల్రెడీ. ఈ గర్వం వచ్చింది. గర్వం వచ్చేసింది. యజమానిరాలు ఈమె దృష్టికి నీచమైంది అయిపోయిందంట. అయితే మరి యజమానురాలే కదా, ఈమెను ఎలగొట్టేస్తే ఇంక పోయింది. అదంతా అడవి ప్రాంతం. అదంతా అడవి అంటే ఇసుక ప్రాంతం. ఇసుక ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు ఆమెని, ఆ యొక్క ప్రభు దూత ఆమెను కనుగొని ఆమెతో అన్నాడు, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు హాగరు నువ్వు అంటే, నా యొక్క యజమానురాలు నన్ను వెళ్ళగొట్టింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నానయ్యా అని చెప్పేస్తే, లేదు నువ్వు వెళ్ళి నీ యొక్క యజమానురాలు చేతి కింద అణిగి ఉండు అని అంటే, నన్ను చూసిన వాణిని నేనెక్కడ చూసి తిని కదా అని అనుకోనంట. ఆయనకి ఏం పేరు పెట్టిందంట? చూచుచున్న దేవుడు అంటే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చూశారంటే ముందు దేవుడు చూశారు. నన్ను చూసిన వాణిని నేనెక్కడ అంటే, ముందే ఆయన నన్ను చూశాడు, ఆయన ఇప్పుడు నేను చూశాను. దేవుడికి స్తోత్రం. అంటే అక్కడ ఎల్లగొట్టింది మొదలుకొని ఆయన చూస్తానే ఉన్నాడు. కొంచెం మనసు మార్చుకొని గర్వం తగ్గించుకొని వెళ్ళిపోద్ది అనుకుంటున్నాడు. ఏమో పాపం ఆయన చూస్తా ఉన్నాడు. ఏమో మాత్రం వెళ్తానే ఉంది. కాడిమాని మోకులుంటే, బంధకాలుంటే ఈ మనుషులు ఎక్కడికి వెళ్తారు తెలుసా? కీడులోకే వెళ్తా ఉంటారు. వాళ్ళకైతే కీడు జరిగిందని కూడా తెలియదు. ఈమెకి ఇప్పుడు గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉన్న మనిషికి ఎండలో పడి ఎడారిలో పడి వెళ్తే మంచిదా కాదా? దేవుడు చూస్తా ఉన్నాడు. ఇది ఈమె తన యొక్క ప్రవర్తన మార్చుకొని గర్వాన్ని తగ్గించుకొని బహుశా ఆయన చూస్తున్నాడు అనుకుంటా, వెళ్ళిపోద్దేమని ఏమేం చేస్తుంది? అడుబడిపోతా ఉంది. కీడు. ఎవరి కీడు? తనకే కీడు కలిగే స్థితిలోకి వెళ్తుంది. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? కట్టులు అనరా? కట్టబడి ఉన్నారు ఈ మనుషులంతా. కాడిమాని మోకులు వేయబడి ఉన్నాయి ఈ మనుషులంతా. కాబట్టి వీళ్ళకి ఏమి మంచి చెడులు ఏం తెలియక వెళ్ళిపోతానే ఉంటారు. అదే చూడటానికి బాగానే ఉన్నావు అంటారు. అవును బాగానే ఉన్నావు, కానీ వినరు. దేవుని మాట వినరు. ఎందుకంటే అదృశ్యమైన ఆ యొక్క బంధకాలతో వీళ్ళు ఏమైపోయినారు? బంధించబడి ఉన్నారు. నువ్వు 100 చెప్పు, ఎవరు వినరు. కానీ ప్రభు చూసినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు తిరిగి వస్తుంది. వచ్చిందా లేదా? అప్పుడు అన్నది ఏమన్నది? నన్ను చూసిన వాణిని నేను ఇక్కడ చూసి తిని. ముందు నుంచి నన్ను నేను చూస్తున్నాడు ఆయన, ఇప్పుడు నేను చూశాను కాబట్టి ఆయనకి ఏం పెడుతున్నాను? నేను చూచుచున్న దేవుడు అని పేరు పెడుతున్నాను. హీబ్రూలో రాశారు ఈ మాట. దానికి ఏంటంటే ఎల్ రోయి అంటారు అనమాట. అక్కడ ఏమని పేరు పెట్టిందంట? ఎల్ రోయి అని పెట్టింది. ఏమని పేరు పెట్టింది? ఎల్ రోయి. ఎవరు పెట్టారు పేరు?